సో యూజువల్లీ ఏంటంటే దీనికి కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది టార్గెటెడ్ ట్రీట్మెంట్ లాగా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది మనము సబ్సైడ్ చేసేదానికి వీలవుతుంది అన్నమాట. ఎందుకు అంటే ఇది మామూలు జలుబులాగా లేకపోతే కడుపు నొప్పిలాగా ఈ విధంగా ఉండదన్నమాట. ఇదే స్లోలీ ఏమవుతుందంటే అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కాస్త క్రోనిక్గా ఎవాల్వ్ అయిపోతాయి. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్స్కి మనము లాంగ్ టర్మ్గా యాంటీబయాటిక్ పెట్టాల్సిన అవసరం పడుతుంది. ఆ యాంటీబయాటిక్ లాంగ్ టర్మ్గా పెట్టాలి అంటే దానికంటే ముందు ఈ సెమెన్ కల్చరు తర్వాత యూరిన్ కల్చర్లో మనకు ఆర్గానిజం మనకి ఐడెంటిఫై అయ్యి మనము దాని కల్చర్ బేస్డ్గా మనము యాంటీబయాటిక్ పెట్టామనుకోండి, సో గుడ్ రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో యూజువల్గా ఏంటంటే సెమెన్ కల్చర్ కానీ యూరిన్ కల్చర్ కానీ యూజువల్లీ నెగిటివ్గానే ఉంటుంది చాలామందికి. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం ప్రొఫైలాక్టిక్ ఎంపెరికల్ యాంటీబయాటిక్ లైక్ డాక్సిసైక్లిన్ ఫర్ పీరియడ్ ఆఫ్ 21 days అండ్ అజిత్రోమైసిన్ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 days మనం పెట్టుకొని వాళ్ళకి ఎంపెరికల్ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకున్నాను అనుకోండి, మనము ఏంటంటే ఈ సెమినల్ పారామీటర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా మగవారిలో పాజిటివ్ ఉంది అంటే సేమ్ టైం ఆడవారికి కూడా ట్రీట్ చేస్తే, కపుల్స్ ఇద్దరికి ట్రీట్ చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకరికి ట్రీట్ చేయడం కంటే ట్రీట్ ద బోత్ కపుల్ అనేది బెటర్ ఆప్షన్.